న్యూట్రల్ మనో. ఏం చేస్తుంటావు? మా నాన్న చెప్పింది వింటుంటాను, మా అమ్మ పెట్టింది తింటుంటాను. ఆ గాయం ఏంటి? బల్లి కొరికింది. హ? మరి అంత సోయి లేకుండా పడుకున్నావా? ఓడిపోతున్న డెక్కన్ చార్జర్స్ మ్యాచ్ చూస్తుంటే దాని పని చేసుకుపోయింది. అవును రే, శరత్ గడ్ అనేవాడు నీకు తెలుసా? తెలుసు, మంచి మనిషి, గుడ్ హ్యూమన్. మరి ఆ బొంకు కన్నారెడ్డి గాడు? కొద్దిగా తెలుసు, వాడు కొద్దిగా తేడా. కొద్దిగా కాదరే, వాడు చాలా తేడా. నా దగ్గర నుంచి మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఓ, దేని గురించి? శరత్ గాడు వాడి గ్యాంగ్ గురించి. ఓ, ఓ, నా పేరు న్యూట్రల్ మను, నాకు అన్నీ తెలుసు, అందుకనే న్యూట్రల్గా ఉంటా. అవు అరే, మాకు కొద్దిగా పోలీస్ నా కొడుకులు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా తిక్కు ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. మీకు లెక్కల్లో బాగా ఎక్కలు తెలుసుంటాయి. కానీ నేను అలా కాదరే, చెప్పింది చెప్పినట్టు చేయకపోతే తొక్కలో బొక్క ఉంటుంది. సార్, నా దగ్గర ఎందుకని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి సార్. మ్యాటర్ నాకు చెప్పావు ఓకే, బయట రివీల్ చేసావనుకో అన్నయ్య, నువ్వు కోకాపేట రోడ్ పైన ఉండు, బ్లాక్ కలర్ స్ప్లెండర్ మీద ఓ బక్కనా కొడుకు వస్తాడు. బైక్ నెంబర్ నోట్ చేసుకో, AP045497. హలో అన్నయ్య, క్లూ దొరికింది. వావ్, వీడే. ఏంటి అర్థం కాలేదు సార్. పేరేంటది? చికెన్ బిర్యానీ సార్. రేయ్, హ? నేను అడిగింది నీ పేరు. ధనరాజ్ సార్. హ? ధనరాజ్ సార్. ఏం చేస్తుంటావు? పని చేస్తుంటాను సార్. ఎక్కడా? ఆఫీస్లో సార్. అదే, ఏ ఆఫీస్లో అని. రియల్ ఎస్టేట్ అండి. పేరేం లేదా? ఆరిక ప్రాపర్టీస్. ఓ, అపోలోకి ఆపోజిట్గా. అదే సార్. రే, మెయిన్ రోడ్ వదిలేసి ఇలా అడ్డదారిలో వస్తున్నావు ఏంట్రా? అంటే మా పొలానికి ఇది షార్ట్ కట్ అండి. ఏంట్రా అవి? ఇవన్నీ తినడానికి సార్. చా, అదే ఎవరు తినటానికి అని. మా కూలీలకి సార్. అబ్బా, కూలీలకి బిర్యానీలు కూడా పెడుతున్నారా? వాళ్ళు మనుషులే కదా సార్. మేము నీతో వస్తాంరా. ఎందుకు సార్? మా తమ్ముడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం రా. ఇప్పుడు వద్దు సార్, మళ్ళీ ఎప్పుడైనా తీసుకెళ్తాను. ఎందుకు? అంటే టైం అవుతుంది, వాళ్ళ ఆకలి మీద ఉంటారు. నేను వెళ్ళనా సార్? థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. రే సార్, కీ. అన్నయ్య, బక్కోడు సమాధానం చాలా సహజంగా చెప్పాడురా. మనం కరెక్ట్గా పని చేయాలి అంతే. సరే అన్నయ్య. వాడిని ఫాలో చేయి. ఓకే. హలో హలో శాస్త్రి సార్, ఏమయ్యా ఏమైంది? అసలేం కాలేదు సార్. అరే ఏం కాల? అరే కూర్చోరా, ఏం కాలేదంట. హ్యాపీ అంటే వాడు. ఏమయ్యా ఆ ఏదోకోసారి ఫోన్ ఇవ్వు, హాజరు పెట్టాడు అంటాను. ఎక్కడ వచ్చాడంట ఇప్పుడు దాకా? మీరేం అర్థం చేసుకున్నారేమో. మ్యాటర్లో ఏమైనా ప్రోగ్రెస్ ఉంటే ఫోన్ చేస్తాం. ఏమిరా ఇన్సల్ట్ చేస్తున్నావు నన్ను? లేదు సార్,
ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇన్ఫర్మేషన్ లేరా? ఇన్ఫర్మేషన్ ఏంట్రా నా కొడక? ఇన్ఫర్మేషన్ ఏంట్రా? శరత్, సిఏ శాస్త్రి గారు మన దనగాడిని ఎంక్వైరీ చేసి మరీ వదిలేశాడు. సో మ్యాటర్ మనం అనుకుంటున్నట్టే పర్ఫెక్ట్గా వెళ్తుందన్నమాట. శరత్, బంటుగాడు ఫోన్ చేశాడ్రా. సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారు ఈ రోజు కానీ రేపు కానీ అరెస్ట్ కావచ్చంట. పోలీస్ డిపార్ట్మెంట్ వీడిని ఎన్నో కేసులు అరెస్ట్ చేసింది, కానీ ఏమైంది? పొద్దున్నే బెయిల్ వస్తాయి, సాయంత్రం వీడు ఇంకో మర్డర్ చేస్తుంటాడు. నిందితుడిని అనుమానించడం కాదురా, వాడే ఒప్పుకోవాలి. మన కేసులో నా కొడుకు ఒప్పుకొని తీరాలి. ఈ కేసులో కన్యారెడ్డి గారికి బెయిల్ రావడం చాలా కష్టం, ఎందుకంటే అవతల వాళ్ళు చాలా స్ట్రాంగ్. కావచ్చు, కానీ వాడు డిపార్ట్మెంట్కి బంగారు బాతులు అంటాడు. అరెస్ట్ వారెంట్ చూపించి అడ్డంగా దోచుకుంటాం తప్ప వాడిని లీగల్గా ఏమైనా చేసిందుందా? కొన్ని అరెస్ట్ చేస్తారనుకుంటున్నావా? సరే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏ యాక్సిస్తో ముందుకెళ్దాం? త్రూ సిఐ శాస్త్రి గారు. యారా మ్యాటర్లో ఏదైనా కొత్త రిజల్టా? యా, మనం కిడ్నాప్ చేసిన మ్యాటర్ వాడి అన్న బొమ్మారెడ్డికి తెలిసింది. మన ప్లాన్ లో భాగం అదే కదా. ఇది పొద్దున్నేనే తెలియాల్సింది. ఓహో సరే అయితే మరి మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా? లెట్స్ గో టు డెన్. అది కదయ్యా, చాలేరా. పైన చేసి పని పూర్తి చేయడంలో బొంకు బొమ్మారెడ్డిని మించినోడు ఉంటాడా? లేడు కదా, అందుకే కదయ్యా. నీకేం పర్లా, 10 నిమిషాల్లో సెక్రటేరియట్ బి బ్లాక్ లో నేను ఉంటా. నువ్వేం కంగారు వరకు నేను వస్తానని చెప్తున్నా. ఏందే నేనేం వస్తాననుకుంటున్నావా? హోండా సిఆర్వి ఏడెక్కితే చాలు, ఇంజన్ కూడా స్టార్ట్ చేయబడలే, ఆడుంటా. రేయ్ బడి తీరా. బాబు గారు వేసుకెళ్ళారు సార్. బాబు గారు వేసుకెళ్ళారా? యాడిగిరా? నేనేం చెయ్యాలా? బ్లాక్ సఫారీ తీసుకురాపో. అది తెల్లవారుజామున బాబు గారు ఫ్రెండ్స్ వేసుకెళ్ళారు సార్. బాబు గారు ఫ్రెండ్స్ వేసుకెళ్ళారు, ఇది వీడు వేసుకెళ్ళాడు. నేనేం చేసేదే? ఓ పని చేయరా, కత్తెర తీసుకురా, గడ్డి కోసుకుందాం. అన్నయ్య, ప్లేస్ ఫైండ్ అవుట్ చేశాను. గుడ్, రైట్. నేను వచ్చే లోపల మన వాళ్ళందరూ అక్కడ రెడీగా ఉండాలి. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. సార్, ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది నీకు? సార్ మీరు అప్పచెప్పిన పని టెన్షన్లోనే ఉన్నాను సార్. అంటే నాకంటే ఎక్కువ టెన్షన్ నీకు? అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? సరే పని కానీ భయ్యా, పని కానీ. సాయి, రే చంద్ర, ఎక్కడ తెచ్చారా? రే రాజు, చంద్ర, ఇవి పట్టుకో. వద్దా
బొమ్మారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నా చెల్లెల్ని చంపింది ఆడి తమ్ముడు కన్యారెడ్డిని ఒప్పుకోవాలి. ఆడి తమ్ముడిని కమిషనర్ దగ్గరికి తీసుకెళ్లి సరెండర్ చేయాలి. ఇది జరిగే పని కాదు బాసు. మనం జరిగే విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. 1 minute.